హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు దోసకాయ, ములక్కాయ, టమాటా అన్నీ వేసి గుజ్జుకూర చేస్తున్నాను. చూపిస్తాను. తాలింపు చేసి తాలింపు దినుసులు అవన్నీ వేసి అది కొంచెం వేగినాక కరివేపాకు, ఉల్లిపాయ వేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో వేగుతుంది. ఇది కొంచెం వేగినాక దీంట్లో ములక్కాయ ముక్కలు వేసాను. దోసకాయ, ములక్కాయ, వంకాయ, టమాటా అన్నమాట గుజ్జుకూర. ములక్కాయలు కొంచెం మూత పెట్టి మగ్గినాక అప్పుడు దోసకాయ అవన్నీ వేస్తాను. ములక్కాయ ముక్కలు కొంచెం మగ్గిన చూద్దాము. మూత తీసి కొంచెం మగ్గిన ములక్కాయ ముక్కలు మూతలో ఒక్కొక్కటి వేద్దాము. ముందు దోసకాయ ముక్కలు వేద్దాము. దోసకాయ ముక్కలు వేసినాక అన్నీ వేసేసుకోవచ్చు ఒకసారి. వంకాయలు, టమాటా మాత్రం కొంచెం ఉన్నాక కొంచెం మగ్గినాక దోసకాయ వేద్దాం. ముందుగానే టమాటా వేస్తే దోసకాయ మగ్గదు. మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇవన్నీ కలిపేసి మూత పెట్టి మగ్గని దీంట్లోనే కొంచెం పసుపు వేద్దాం. ఉప్పు తర్వాత వేద్దాం కొంచెం మగ్గినాక. మూత తీసి ఒకసారి చూద్దాం. దోసకాయ మగ్గిపోయి ఉంటుంది. దోసకాయ మగ్గింది. ఇప్పుడు మనం కొంచెం టమాటా వేద్దాం. టమాటా వేసి మళ్ళీ కొంచెం మగ్గనిద్దాం మూత పెట్టి. ఇప్పుడు మూత తీసి కొంచెం ఉప్పు, కారం వేద్దాము. ఉప్పు, కారం, కారం వేసి కలిపేసేసి మళ్ళీ మూత పెడదాం. కారం వేసేసి కొంచెం ఒకసారి కలిపేసి కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కూర మగ్గిపోయింది. కూర రెడీ అయిపోయింది. ఇంకొంచెం గుజ్జు కావాలంటే కొంచెం వాటర్ పోసుకుంటే చొక్క గుజ్జుగా వస్తుంది. నేను కొంచెం